బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా నిర్వహించున్నటువంటి జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు 2025 సంవత్సరం మరి 40వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు జరగనే ఉంది. జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది. అనంతరం 17వ తేదీ పరీక్ష రాసే విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. మరి అదేవిధంగా 18, 19 తేదీల్లో మరి సమస్యలు ఉన్న ప్రిన్సిపాల్స్ మరి కోఆర్డినేటర్స్కి మరి సమస్యల పరిష్కారం విషయమై 2 రోజులు కేటాయించడం జరిగింది కనుక మరి సమస్యలు ఉన్నవారంతా మరి ఆ 2 దినాలు మరి తప్పకుండా ఉండి పరిష్కరించుకొని వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీటెచ్ పూర్తి చేసి మరి సర్టిఫికెట్స్ పొందారో యూనివర్సిటీ నుంచి మరి వారికి మరి కాన్వకేషన్ కూడా 18, 19 తేదీల్లో నిర్వహించబడుతుందని మరి ఆత్మీయ తండ్రి గారు తెలియజేశారు కనుక మరి దాని విషయం కూడా మరి సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ లేఖనాల పరిశోధన సదస్సులో మరి ప్రత్యేకంగా మరి పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రమే పాఠాలు కాకుండా మరి మిగిలిన వారందరికి కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన సెమినార్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ తప్పకుండా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోగలరని, అనేకులకు మరి సెమినార్ యొక్క సమాచారాన్ని తెలియపరిచి మరి మీతో పాటు ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు మరి తీసుకురావాలని మరి కోరుతూ ఉన్నాం. మరి ఎంతమంది వచ్చినా సరిపడే విధంగా మరి అన్ని విధాల మరి ఆత్మీయ తండ్రి గారు మరి ఏర్పాట్లు చేశారు. మరి 2 ఆడిటోరియంస్ ఉన్నాయి, మెయిన్ బిల్డింగ్ ఉంది. అదేవిధంగా క్యాంపస్ 2లో పెద్ద షెడ్ 2 ఫ్లోర్లు ఉంది. అదేవిధంగా మెయిన్ బిల్డింగ్ పైన కూడా మరి గత సంవత్సరంలో ప్రత్యేకంగా షెడ్ వేయడం జరిగింది. మరి ఏ విధమైన లోటు జరగకుండా అన్ని విధాలుగా మరి మీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక అనేకులు వచ్చి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి తరగతులకు సంబంధించి ఇతర భాషలలో కూడా మరి తరగతులు నిర్వహించబడతాయి. ఒడియా, తమిళ్, కన్నడ మరియు హిందీ మరి 4 భాషల్లో కూడా మరి తరగతులు నిర్వహించబడతాయి కనుక మరి ఆయా భాషలకు సంబంధించిన వారు కూడా నిరభ్యంతరంగా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి రావచ్చు. కావున మరి సిద్ధపడండి. అదేవిధంగా తరగతులకు సంబంధించి మరి డీబీ బాక్సెస్ యొక్క అవసరత ఉంది. కావున మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వాటిని అన్నిటినీ తీసుకొని రావడం కష్టం కనుక మరి విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఈస్టు, వెస్ట్, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన వారు కొంచెం సమీపంగా ఉంటారు కనుక మరి వాటిని కలిగి ఉన్నవారు మరి తరగతుల్లో వినియోగించుకునేటకు మరి తీసుకొని వచ్చి మరి సెమినార్లో సహకారం అందించవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా మరి వారిని కోరుతున్నాం.